హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 60,000 రూపాయల్లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మార్కెట్లో సినారీ అంతా మారిపోయింది. ఒక్కొక్క ల్యాప్టాప్ మీద దగ్గర 20,000 ఈ 25,000 రూపాయలు ప్రైస్ పెరిగిపోయింది. ఏకంగా యాపిల్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటి మీద ప్రైసెస్ అయితే పెంచేశారు. బట్ ఎనీహౌ నేను కొన్ని వందల ల్యాప్టాప్లు టెస్ట్ చేశాక కొన్ని వెరీ ఫ్యూ ఆప్షన్స్ ఇప్పుడు 60,000 లోపల మీరు ఏది తీసుకోవచ్చు అనే క్లారిటీ మీకు ఇస్తాను. నేను చెప్పే ప్రతి ఒక్క ల్యాప్టాప్ది కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి, చెప్పని కూడా ఉంటాయి. అంటే అవి బాగలేవని అర్థం. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇవి బెస్ట్ అని అర్థం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రైమ్ డే సేల్లో మీకు చాలా తక్కువకి ఈ ప్రోడక్ట్లు అయితే రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మీకు రైట్ నో క్రేజీ ఆఫర్లో అవైలబుల్గా ఉంది. నాకు తెలిసి ప్రైమ్ డే సేల్లో కూడా అంతకంటే తగ్గకపోవచ్చు మీకు ప్రైమ్ డే గోడ్ సేల్లో. సో ఫస్ట్లీ ఇక్కడ మీకు కేవలం 3 ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తాను నేను అండర్ 60,000లో. సో ఫస్ట్ మీకు బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం, అంటే మీకు బ్రాండ్ అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే మాకు లెనోవోనో, ఏసుసో, డెల్లో, హెచ్పిఓ ఇలాంటి బ్రాండ్స్ నుంచే కావాలి, మాకు వేరే బ్రాండ్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదే మనకి ఏసుస్ వివోబుక్ 14 అనమాట. దీని ప్రైస్ మీరు ఇప్పుడు ఓపెన్ చేయగానే ఫ్లిప్కార్ట్లో 65,000 ఉంటుంది, 65,990 రూపాయలు ఉంటుంది. బట్ ఎవ్రీ టైం కార్డ్ ఆఫర్ తోటి నేను రైట్ను వీడియో చూసే టైంకి 56,000 రూపాయలకు వస్తుంది. బట్ 60,000 రూపాయలు ఎప్పుడు మీకు ఏదో ఒక కార్డు మీద ఆఫర్ తోటి వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్లీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం మినిమల్ డిజైన్ ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది. మీకు 14 ఇంచెస్ కాబట్టి స్లిమ్గా ఉంటుంది. అండ్ మీకు ల్యాప్టాప్లో ఎక్కడ లుక్స్ పరంగా ఇష్యూ ఉండదు. ఏసూస్ వివోబుక్ సిరీస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ స్మార్ట్ జెస్చర్స్ ఉంటాయి. ఏదైతే ట్రాక్ ప్యాడ్ ఉందో ట్రాక్ ప్యాడ్లో మనం వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అండ్ ముందుకు వెనక్కి వెళ్ళడానికి సింక్కి సంబంధించిన ట్రాక్ ప్యాడ్ జెస్చర్స్ అయితే ఉంటాయి. అదొకటి మంచి విషయం అనిపించింది. అండ్ ఫుల్ హెచ్డీ ఐఆర్ వెబ్ కెమెరాతో వస్తుంది. సో దట్ విండోస్ హెలో ఇలాంటివి కూడా మీకు వర్క్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ అయితే యూజ్ చేశారు. ఎస్పెషల్గా ఏదైతే ఈ టాప్ లిడ్ హింజ్ ఉంటుందో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి మీరు, లేదంటే మాత్రం తొందరగా స్క్రాచెస్ అయితే పడతాయి అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బాడీ ఫ్లెక్స్ అయితే మరీ మేజర్ ఫ్లెక్స్ లేదు, మినిమల్ ఫ్లెక్స్ చూడడానికి ఉంటుంది. అండ్ హింజ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. 14 ఇంచెస్లో మీకు బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 ఇంచెస్ WXA రెజల్యూషన్తో వచ్చే ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో దట్ మీకు బ్రైట్నెస్ కూడా 300 నిట్స్ ఉంటుంది, TUV సర్టిఫైడ్. ఓవరాల్గా డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పెద్ద మేజర్ కాన్స్ అయితే ఉండవు. డిస్ప్లే మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H అయితే యూజ్ చేశారు. 14 కోర్స్ ఉంటాయి, ఇందులో మనకి 14 థ్రెడ్స్ అయితే ఉంటాయి అనమాట. అప్ టు 4.9 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్. అంటే యూజువల్గా ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో రాదు. ఇది 70,000లోనే మనకి ఈ ప్రాసెసర్ని అయితే మనం అందుకోగలుగుతాం అనమాట. బట్ కాకపోతే రైట్ నో ఆఫర్స్ తోటి మనకి ఇది 60,000 లోపల వస్తుంది. వెరీ పవర్ఫుల్. అండ్ 16 GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 5600 MHz స్పీడ్ ర్యామ్. ఇది అప్గ్రేడ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు ఫర్దర్గా. అండ్ 512 GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. అది కూడా మీరు కావాలంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే Geekbench 6 కోర్ చూస్తే మా టెస్టింగ్లో మాకు 2600 వచ్చింది సింగిల్ కోర్లో. 2675 వస్తే మల్టీ కోర్లో 10,491 వచ్చింది, విచ్ ఇస్ వెరీ హై. ఖచ్చితంగా మల్టీ టాస్కింగ్ అనేది బాగుంటుంది. అండ్ సినీబెంచ్ 2024 సింగిల్ కోర్లో 121 వస్తే మల్టీ కోర్లో 691 వచ్చింది. పీసీ మార్క్ 10 స్కోర్స్ ఏకంగా 7,200 అయితే వచ్చిందన్నమాట. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా చెప్పాలంటే మాత్రం కిల్లింగ్ పర్ఫార్మెన్స్. ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ ఎక్కడ పర్ఫార్మెన్స్లో మీకు మేజర్ ఇష్యూ ఉండదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మా టెస్టింగ్లో మాకు 75% బ్రైట్నెస్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు మాకు అరౌండ్ 5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. మీరు కాస్త బ్రైట్నెస్ తగ్గించుకుంటే కాస్త ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. జస్ట్ ఈ రివ్యూ చూడండి. సేమ్ ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ సేమ్, జస్ట్ డిస్ప్లే సైజ్ అది 16 ఇంచెస్ది మనం చేసాం. ఇప్పుడు మీకు రికమెండ్ చేసేది 14 ఇంచెస్ది. 14 ఇంచెస్ది రైట్ మంచి ఆఫర్లో 60,000 లోపల వస్తుంది. అది 16 ఇంచెస్ది అయితే 62,000 పడుతుంది. ఇదైతే 56,000 పడుతుంది. రెండు సేమే, ఏ స్పెసిఫికేషన్ చేంజ్ ఉండదు, జస్ట్ డిస్ప్లే సైజ్ మారుతుంది. సో ఒకసారి ఆ రివ్యూ చూసి మీరు ఆ రివ్యూని కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ మీకు ఒక బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు మాకు బ్రాండ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, మాకు మంచి ల్యాప్టాప్ అయితే చాలు అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు చెప్పబోయేది మోటరోలా మోటోబుక్ 60 Pro. ఇది మనకి ఓపెన్ చేయగానే మీకు 65,000 ఉంటుంది. ఎవ్రీ టైం నేను గ్యారంటీ ఇస్తాను 60,000 లోపలనే వస్తుంది. ఇక సేల్స్ ఇలాంటివి వస్తే చెప్పక్కర్లేదు, 54,000 55,000కి వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్లీ మీకు డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది. కంపేర్ ఇందా చెప్పిన వివోబుక్ అంటే స్లిమ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. బెజల్స్ కూడా చాలా స్లిమ్గా ఉంటాయి అనమాట. సో డిజైన్ పరంగా మీకు ఏసూస్ కంటే బెటర్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీలో టాప్ నాచ్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. హింజ్ క్వాలిటీ కానీ ఫ్లెక్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ బెస్ట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఏసూస్ వివోబుక్ 14 ఏదైతే చెప్పానో దానికంటే ఫార్ బెటర్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినా సరే ఇక్కడ మీకు 14 ఇంచెస్ 2.8K రెజల్యూషన్తో వచ్చే ఓలెడ్ డిస్ప్లే
యూజ్ చేశారు. మ్యాక్స్ బ్రైట్నెస్ మనకి 500 నిట్స్ అయితే వస్తుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఖచ్చితంగా మీకు డిస్ప్లేలో కూడా వెరీ బ్రైట్ డిస్ప్లే, ఎక్కడ మీకు డిస్ప్లేలో కూడా ఇష్యూ ఉండదు. 100% ECP3 కలర్ గ్యామెట్తో వస్తుంది, TUV సర్టిఫైడ్. అండ్ అలానే మనకి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225 సేమ్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ రిమైన్స్ సేమ్. 14 కోర్స్ ఉంటాయి, 14 థ్రెడ్స్ ఉంటుంది, అండ్ అప్ టు 4.9 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. 16 GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు, అండ్ 5600 MHz స్పీడ్ ర్యామ్. మీకు ఎక్కడ ర్యామ్లో ఇష్యూ ఉండదు. అండ్ అలానే మీకు 512 GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు ఈ బడ్జెట్లో. అండ్ ఆర్క్ గ్రాఫిక్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇది అవుతుందన్నమాట మీకు. సో ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో మీరు. కాకపోతే ఫర్దర్గా ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసుకోలేరు కానీ, బట్ ఆర్క్ గ్రాఫిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవుతుంది కాబట్టి మీకు ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో కాస్త వివో బుక్ అంటే లిటిల్ బిట్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఒక మంచి డిజైన్ కావాలి, డిస్ప్లే కావాలి, బ్యాటరీ లైఫ్ కావాలి, ఫుల్ హెచ్డీ IR వెబ్ కెమెరా కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. కాన్స్ అంటూ మేజర్గా ఏం లేవు. లెఫ్ట్ సైడ్ కీబోర్డ్ ఏరియా దగ్గర లిటిల్ బిట్ వామ్ అనిపిస్తుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇంటర్నల్ టెంపరేచర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ బెస్ట్ ఆప్షన్స్ నాకు విండోస్ ల్యాప్టాప్స్లో. లేదు మీకు మ్యాక్ ఓఎస్లో కావాలి, యాపిల్ ప్రోడక్ట్ కావాలనుకుంటే మాత్రం మ్యాక్బుక్ నియో వస్తుంది రైట్ నో. ఇది మన ఛానల్ ఇంకా రివ్యూ రాలేదు, ఇది తీసుకొని మేము దగ్గర ఒక 10 days అవుతుంది, టెస్టింగ్ అవుతుంది. వెరీ సూన్ రివ్యూ వస్తుంది. నాకు తెలిసి సేల్కి బిఫోర్ అయితే రాకపోవచ్చు రివ్యూ, ప్రైమ్ డే సేల్ అండ్ గోల్డ్ సేల్కి బిఫోర్ రాకపోవచ్చు, బట్ నేనైతే చెప్తున్నాను. అండ్ ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకు ఇందులో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, రెండు చెప్తాను. ఫస్ట్లీ మ్యాక్ ఓఎస్ కావాలనుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్ అండర్ 60,000. ఇది వీళ్ళు లాంచ్ చేయడం 70,000 లాంచ్ చేశారు. ఎప్పుడు కార్డ్ ఆఫర్ తోటి 58,000 రూపాయలకి వస్తుంది. సో నేను కూడా దీన్ని అరౌండ్ 58,000కి అయితే 58,000 59,000కి అయితే పర్చేస్ చేశాను. ఫర్ దట్ ప్రైస్ ఖచ్చితంగా యాపిల్ నుంచి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఫస్ట్లీ మినిమల్ డిజైన్, చాలా చిన్నగా ఉంటుంది, ఈజీ టు క్యారీ, ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్. నేను ఇందాక ఏదైతే మోటో బుక్ మెటల్ బిల్డ్ క్వాలిటీ చెప్పానో స్టిల్ దానికంటే కూడా బెటర్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మీకు హింజ్ పరంగా కానీ మీకు ఎక్కడ కూడా బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయితే ఉండదు అనమాట. దానికంటే చాలా బాగుంటుంది. అండ్ లెస్ వెయిట్ అనమాట, 1.23 kgs వెయిట్ అయితే ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చిన మనకి 13 inches డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. లిక్విడ్ రెటినా డిస్ప్లే, 500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అండ్ 98% sRGBతో వస్తుంది. ఇది కూడా మనకి 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. పర్సనల్ నా ఒపీనియన్, ఇప్పటివరకు వాడుతున్నాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లే. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకి ఏదైతే ఐఫోన్ లేటెస్ట్ సిరీస్లో ఉందో మనకి యాపిల్ A18 Pro చిప్, సేమ్ చిప్ అయితే యూజ్ చేస్తారు. ఇది 3 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. 6 core CPU ఉంటుంది, అందులో 2 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 4 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, అండ్ 5 core GPUతో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా ఇందాక నేను చెప్పిన 2 ల్యాప్టాప్స్ కంటే GPU పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇందులో బాగుంటుంది. విత్ రే ట్రేసింగ్తో సహా మీకు GPU ఓరియంటెడ్గా ఇది ఖచ్చితంగా ఆ 2 ల్యాప్టాప్లను వెనక్కి తోసేస్తుంది. 16 core NPUతో వస్తుంది. సో దట్ మీరు యాపిల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఏ ఫీచర్స్ అని ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. 8 GB LPDDR5X ర్యామ్తో వస్తుంది, 256 GB స్టోరేజ్తో వస్తుంది. బేస్ వేరియంట్, ఇందులో టచ్ ఐడి అయితే ఉండదు. మీరు 512 GB వేరియంట్కి వెళ్తే మీకు టచ్ ఐడి ఉంటుంది, బట్ అది ప్రైస్ పెరిగిపోయింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినా సరే మాకు సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్గా చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. సూపర్ ఫాస్ట్ స్నాపీగా ఉంది ల్యాప్టాప్లో. ఎక్కడ నాకు మైనర్ ల్యాక్ కూడా మేమైతే మేజర్గా అబ్జర్వ్ అయితే చేయలేదు. Geekbench 6 cores మీరైతే చూడొచ్చు. సింగిల్ కోర్లో మనకి 3213 వస్తే, మల్టీ కోర్లో 7800 వచ్చింది. Cinebench 2026 cores కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 461 వస్తే, మల్టీ కోర్లో మనకి 1248 వచ్చింది. సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఎనీ విండోస్ ల్యాప్టాప్ ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో దీని యొక్క సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ని బీట్ చేయలేదు. అంటే స్నాపీగా చాలా ఫాస్ట్గా మీరు మరి ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయకుండా బేసిక్ వర్క్ చేసేటప్పుడు మీకు ఆరామ్సే ఉంటుంది. మీరు మరీ మల్టీ థ్రెడెడ్ హెవీ టాస్కింగ్ చేసేటప్పుడే మీకు ఇది కాస్త కంపేర్ టు విండోస్ ల్యాప్టాప్స్ లాగా అనిపిస్తుంది. అంటే లైక్ ఒక 100 tabs 50 tabs ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు 10 tabs 10 అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు విండోస్ ల్యాప్టాప్ కంటే ఇది మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది, అదైతే చెప్పగలను. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 36.5 watt బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు క్లైమ్ వచ్చేసి 16 గంటలు 20 గంటలు అని చెప్తున్నారు, కానీ మాకు రియల్ టైంలో 75% బ్రైట్నెస్లో పెట్టుకొని మేము టెస్ట్ చేస్తే మాకు అరౌండ్ 10 hours వరకు అయితే వచ్చింది. 10 hours బ్యాటరీ బ్యాకప్, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్, ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇందులో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మంచి డిజైన్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, ఫుల్ హెచ్డీ IR వెబ్ కెమెరాతో వస్తుంది, మ్యాక్ ఓఎస్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రో, అండ్ సైలెంట్ ఆపరేషన్. ఇందులో ఎటువంటి ఫ్యాన్స్ అయితే ఉండవు అనమాట. సో దట్ సైలెంట్గా ఉంటుంది. కాన్స్ విషయానికి వస్తే మాత్రం ఏవైతే పోర్ట్స్ ఇచ్చారో 2 ports ఇచ్చారు. రెండిట్లో ఒకటి మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఇంకో ఒక్క పోర్ట్ మాత్రం ఛార్జింగ్ పెట్టేటప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ 2 portలో కూడా ఒక పోర్ట్ మనకి ఓల్డ్ USB 2.0 పోర్ట్ ఇచ్చారు. స్టోరేజ్ అనేది 256 GB వస్తుంది బేస్ వేరియంట్. 512కి వెళ్ళాలంటే ప్రైస్ చాలా ఎక్కువైపోతుంది, లిమిటెడ్ స్టోరేజ్. అండ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే ఉంటుంది ఇందులో.
కీబోర్డ్ కాంప్రమైజ్ చేశారు. కీస్ క్వాలిటీ కానీ ఫినిష్ కానీ ఎవ్రీథింగ్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్లో ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుంది కానీ బట్ బ్యాక్ లైట్తో రావట్లేదు. అండ్ మీరు ఫర్దర్గా ఎటువంటి ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోలేరు, స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోలేరు. ర్యామ్ జస్ట్ 8GB ఉంటుంది. స్టోరేజ్ కొనేటప్పుడు మీరు కావాలంటే 512GBకి వెళ్ళగలరు. సో ఈ కాన్సెప్ట్ మాకు పెద్ద మ్యాటర్ కాదు. మాకు యాపిల్ నుంచి కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మ్యాక్బుక్ నియో. బట్ యాపిల్ అనేది మాకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే స్టిల్ మోటోరోలా మోటో బుక్ 60 Pro ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బ్రాండెడ్ కావాలనుకుంటే మాత్రం కాస్త బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతే మీకు Asus VivoBook 14 కూడా తీసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. మోటో బుక్ 60 కానీ Asus VivoBook 16 కానీ అంటే 14 రెండు మీరు చూడవచ్చు. యాపిల్ మ్యాక్బుక్ నియోది మాత్రం టైం పడుతుంది. సో మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అమెజాన్ లింక్స్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. మన లింక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు పర్చేస్ చేసి తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ కాస్త ఫైనాన్షియల్గా వెళ్ళిపోతుంది. ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.